బట్ ఈ మధ్య మీరు చేస్తుంటే కూడా రియలీ హ్యాట్స్ ఆఫ్. ఐ మీన్ మీరు చేస్తున్న వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ అటెంప్ట్ చేస్తున్నారు అన్ని. అవును, అంటే ఒక్కోసారి ఇంత డేర్ చేసేస్తున్నాం, ఏమవుద్దో చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం, ముందు క్యారెక్టర్ సబ్జెక్ట్ బాగుంది కదా, డేర్ చేసేద్దాం. మన ఎందుకంటే ఆపరేషన్ చేయడం చాలా డేర్ అండి. అవును, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ కరేజ్. ఏమన్నా తేడా వచ్చిందంటే నా ఇమేజ్ మొత్తం స్పాయిల్ అంతే, అయింది కాబట్టి బతికిపోయేవాళ్ళు. అదే కనుక సినిమా ఏమైనా తేడా వచ్చి ఉంటే కర్ణుడు సాగు 100 కారణాలలాగా ప్రతిదీ మైనస్ లో కనబడతా ఉంటది. శ్రీకాంత్ అవసరం వాడికి గుండు కొట్టించుకోవడం, శుభ్రంగా ఫ్యామిలీ సబ్జెక్ట్ చేసుకుని ఇటువంటి అన్ని వచ్చి లక్కీగా బయటపడిపోయాను నేను. అంతే కాన్ఫిడెన్స్ ఏంటంటే ఓకే మనల్ని ఏ క్యారెక్టర్ అయినా చూస్తారు అనే కాన్ఫిడెన్స్ అనేది నాకు బిల్డప్ అయిపోయింది ఆ సినిమాతో. సినిమాల పరంగా జీవితం పరంగా మీకు బాగా మీకు సలహాలు ఇచ్చి, అంటే అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే అడ్వైజర్స్ ఉంటారు, గురువు గారులు ఉంటారు. మీకు చిరంజీవి గారు గురువు గారా, లేకపోతే అలాంటిది ఏమన్నా ఉందా లేదా? చిరంజీవి గారు నాకు ఇష్టం. అంటే ఐ నో యూర్ వెరీ క్లోజ్, అందరికీ తెలుసు యూర్ క్లోజ్ టు హిమ్ అని. సలహాలు ఇవ్వడం, మీకు నెక్స్ట్ ఇలా చేయి శ్రీకాంత్ అని చెప్పే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? అంటే సలహాలు ఇవ్వడం, వెళ్ళి ఈ సినిమా చేయాలి సినిమా అట్లా ఉండదు. ఒకసారి నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను ఆయనతో ఒక 2 months 3 months నేను కలవలేదు. డిప్రెషన్లో ఉన్నాను, ఇక ఒక చిన్న ఇదిలో ఉన్నాను. ఇప్పుడు 1999 సంథింగ్ ఆ టైంలో అప్పుడు కనపడితే తెలుసుకుని ఏంటి శ్రీకాంత్ అంటే ఏం లేదంటే ఎవరి ద్వారానో బ్రహ్మానందం గారి ద్వారా చాలా ఇదిగా ఉన్నాను, మాట్లాడలేదండి, సినిమాలు పోయి నేను ఫీల్ అవుతున్నాడు అనుకుంటా. అప్పుడు పిలిపించి ఆయన నన్ను క్లాస్ తీసుకున్నాను. క్లాస్ ఏంటి సెన్స్, ఇట్లా కాదు, నువ్వు డిసప్పాయింట్ అవ్వకూడదు, నువ్వు హీరో అవుదావు, హీరో అయ్యావు, అది నువ్వు చాలా అదృష్టవంతులు. మనం ఒక రకంగా హిట్స్ ఫ్లాప్స్ అనేది కామన్గా వస్తూ ఉంటాయి, ఎవరి లైఫ్లో ఉన్న ఒడిదుడుకులు అనేది లేకుండా లైఫే లేదు అని ఒక గంట సేపు తన గురించి ఆయన పడ్డ ఇవన్నీ చెప్పుకుని ఒక ధైర్యాన్ని నూరిపోయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది ఎందుకో తెలియదు, ఒక ఇంజెక్ట్ లాగా అయిపోయింది ఆయన మాటలు కానీ చెప్పినవి. అప్పటి నుంచి హిట్ ఫ్లాప్ ఒకే రకంగా తీసుకుంటున్నాను, ప్రశాంతంగా ఉన్నాను. ఎప్పుడు ఇలాగే ఉండేవారా కాలేజ్లో కూడా మీరు? ఎప్పుడు సరదాగా ఉంటాను నేను, ఎప్పుడు అంటే డిటాచ్డ్గా ఉండడం, ఫలితాలతో సంబంధం లేకుండా అంతే అలాగే ఉండేవారా? ఎగ్జామ్స్ రాసేవాళ్ళం, అది ఏమవుద్దా ఫెయిల్ అవుద్దాం ఎంత వచ్చినా హ్యాపీ. నాకు 35 marks 40 marks అట్లా వచ్చాయి, నాకు అలా కూడా వచ్చాయి. అలా వచ్చినాయి. అబ్బా ఎందుకు మనం చదివాన్ని బట్టే కదా వచ్చేది అది. అప్పుడు కూడా అంతే, మా తమ్ముడు బాగా చదివాడు, ఇంట్లో వాళ్ళందరూ అది చూడరు ఎట్లా చదువుతున్నాడు, నువ్వేంటరా సరే ఒక పని చేయమని, నేను స్పోర్ట్స్ ఆడుతాను ఆడమను, ఒక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది ఈ టైప్లో చెప్పేసేవాడు అనమాట. నేను స్పోర్ట్స్ బాగా ఆడుతాను, నా అలాగే స్పోర్ట్స్ ఆడమన్నాను, స్పోర్ట్స్ కూడా బెటరా ఇవి బెటర్ అనేవాళ్ళు. కానీ అప్పుడెప్పుడు అనుకోలేదు మీరు ఇంత పెద్ద హీరో అయిపోతాను, ఇండస్ట్రీకి రావాలి ఇంట్రెస్ట్ మీద. బిగినింగ్ రామారావు గారి సినిమాలు, తర్వాత చిరంజీవి గారి సినిమాలు చూసి ఆ ఇంట్రెస్ట్తో నేను కూడా హీరో అయితే బాగుంటుందనే దాంట్లో వచ్చేది. తప్పితే హీరో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందో లైఫ్ మనకు తెలియదు కదా. కుదిరింది హీరోగా హ్యాపీగా కష్టపడ్డాను, ఊరిని కుదురుతుంటే నేను కష్టపడ్డా డెఫినెట్గా. అందుకని ఏంటంటే కుదిరింది ఓన్లీ లక్ను నమ్ముకుంటే కనుక లక్ కూడా తోడవాలి, తప్పితే ఓన్లీ లక్ మీద డిపెండ్ అయ్యి మనం ఏదో గాల్లో అట్లా ఉండకూడదు. నేను అంటే వెనకాల ఎవరు లేకుండా నేను డే నైట్లు కష్టపడి సంపాదించుకుంది ఒక రకంగా అయితే కనుక అది రేంజ్ ఏ రేంజ్ అని అవ్వచ్చు, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీకు తెలిసి మీకు ఎవరైనా విరోధులు ఉన్నారా? నాకు తెలిసి ఎవరు విరోధులు లేరు అస్సలు. ఒకవేళ అయినా సరే మళ్ళీ తర్వాత ఫ్రెండ్స్ అయిపోతారు. మీరు కూడా అలాగా ఎమోషనల్ అయిపోతుంటారా? నాకు కొంచెం కోపం ఎక్కువ, అంటే షార్ట్ టెంపర్, తర్వాత మళ్ళీ బాధపడతా.